ప్రభు నామమునకు స్తోత్రములు. మీ అందరికీ మా వందనములు. మా తాతయ్య గారైన రెవరెండ్ కె జడ్సన్ గారు దైవ వర్తమానమును అందించెదరు. మనమందరము విని ఆత్మీయ మేలులు పొందుదము. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాఘనమైన పరిశుద్ధ నామానికి కోట్ల కొలదిగా వందనములు, స్తుతులు, స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో లోకమంతా భయంకరమైనటువంటి పరిస్థితిలో పోతూ ఉంది. ఎవ్రీవన్ ఈజ్ థింకింగ్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్. ప్రతి ఒక్కడు తన గురించి తాను అధికులుగా భావించుకున్నారు. ఏది ఏమైనప్పటికీ మూర్ఖత్వం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో ప్రబలుతున్నది. మూర్ఖత్వం, ఈ మూర్ఖత్వం వల్ల మనుషులు మూర్ఖులైపోతూ ఉన్నారు. కనుక ఈ సమయంలో ఆ మూర్ఖత్వం ఏందో, మూర్ఖులు ఏందో కొన్ని వాక్యాలు పరిశుద్ధ గ్రంథం నుండి పరిశీలించి మనం ధ్యానం చేసి మూర్ఖులుగా ఉండకుండా ఉండటానికి మనం యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన మా దైవమా, ఈ సమయంలో మా ప్రియ ప్రభు నీ పాదాల వద్దకు వచ్చి ఉన్నాం. వెన్ వీ కమ్ టు యువర్ ఫీట్ మీన్స్ we are in the presence of the living God. నీ పాదాల వద్దకు వచ్చామంటే సజీవుడైన దేవుని యొద్ద మేము ఉన్నామని. కనుక మా ప్రియ తండ్రి, ఆ తెల్పడు నన్ను మరుగుపరిచి నీ కృపను బట్టి కుమారుడిగా ఎంచుకున్నావు. మీరు నన్ను మరుగుపరచండి. పరిశుద్ధాత్మ దైవమా, సహాయపడండి, సహాయపడండి. పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం. మరుగుపరిచి మీరే మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని ఈ వాక్యంలో ప్రకటించేటువంటి నాలో వినుచున్నటువంటి బిడ్డల్లో నీకు ఆయాస్కరమంది ఏదైతే ఉందో పరిపూర్ణంగా తొలగించి నీ ఆత్మతో నీ ఆధిపత్యంతో మమ్మల్ని నడిపించి నీ కృపలో భద్రపరచమని, పైన వాటి మీదనే కాక భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా నీ సందులో ఆత్మీయంగా ముందుకు పోనట్లు, బలవంతంగా ముందుకు పోనట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభువు వారి ఘనమైన నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఇక్కడ యోబు భార్యను గురించి యోబు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే యోబు 2:10 అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్ బిహైండ్ దిస్ వర్డ్? ఈ మాటలకు ఉన్నటువంటి వెనకటి చరిత్ర మనలో చాలామందికి తెలుసు. యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. యోబుని గురించి యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలోనే దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. యోబు ఎలాంటి వాడు అంటే యథార్థవర్తనుడు. నంబర్ 2 న్యాయవంతుడు. నంబర్ 3 దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం. ఇంకా 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి ఉన్నారు. ఇకపోతే అతని యొక్క ఆస్తి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు. మన ఇంట్లో ఒక గొర్రె ఉందా? 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడు గాడిదలు కలిగి బహుమంది పనివారును. ఎంతమంది పనివారు? బహుమంది పనివారు. మన ఇంట్లో ఎంతమంది పనివారు ఉన్నారు? మనకు మనమే పనివాళ్ళం. ఒకవేళ ఉంటే ఎవరన్నా వాళ్ళు పెట్టుకుంటామేమో దేనికన్నా. కానీ యోబు గారికి ఎంతమంది పనివారులు ఉన్నారు? బహుమంది పనివారులు కలిగి ఏమన్నాడు? తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రాజులాగా ఉన్నాడు.
అద్భుతమైనటువంటి ప్రవర్తన, యథార్థవర్తమైన ప్రవర్తన కలిగిన వాడుగా ఉంటున్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అయితే ఏం జరిగిందంటే, ఒక దినాన దేవదూతలంట యెహోవా సన్నిధిని వాళ్ళు సమకూడి మీటింగ్ పెట్టుకుంటారంట. మరి ఆ మీటింగ్ ఏంటో మనకైతే తెలియదు, కానీ దేవుని గ్రంథంలో ఉన్నది మనం నేర్చుకుంటున్నాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన ఒక రోజు వచ్చిందనమాట. మరి అది ఆ మీటింగ్ డేటు మరి దేవుడు నిర్ణయించాడో ఏమో మనకైతే తెలియదు, కానీ ఒక దినం వచ్చింది, ఒక నిర్ణయింపబడిన దినం ఒకటి వచ్చేసింది. ఎవరు నిలబడటానికి? దేవదూతలు నిలబడటానికి. అయితే మరి ఆ దినమున అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చి, ఇక్కడ ఒక మాట, అపవాది దేవదూతల సమూహానికి అపవాది వచ్చాడేంటి? అపవాది అనగా సాతాను వచ్చాడేంటి? సాతాను కూడా ఒకప్పుడు దేవదూతయే. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు తెలుసిన? ఈ దేవదూత ఎటువంటి వాడంట, మండుచున్న రాళ్ల మధ్య నివాసం చేసేవాడంట. అతనికి వాయిద్యాలు వాయించేవాళ్ళు ఉండేవాడంట. అతడు చాలా మరి యథార్థ హృదయంతో నిర్మలమైన మనస్తత్వం కలిగి జీవించేవాడంట. అయితే ఒకరోజు ఏమైందంటే, అతడు లోలోపల ఒక విధమైనటువంటి అహంకారాన్ని లోపల పెంచుకొనుచూ వచ్చాడట. పెంచుకొనుచూ వచ్చి ఒకరోజు ఏమన్నాడంటే, నేను అని ఏమన్నాడు? అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని లోపల అన్యాయం పెంచుకున్నాడంట. పాపము చేయుచు వచ్చాడంట. దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా, అందుకని ఏమయ్యాడంటే, దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, ఒకప్పుడు ఆశ్రయంగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవెక్కను సంచరింపవో, నిన్ను నాశనము చేసితిని. నీవు నీ సౌందర్యము చూసుకొని గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. దేవుని బిడ్డలారా, కొంతమంది సౌందర్యం చూసుకుంటారు, గర్విస్తారు. అందం చూసుకుంటారు, గర్విస్తారు. తమకున్నటువంటి పొజిషన్, ఒక అధికార యంత్రాంగంలో ఒక అధికారిగానో, ఒక ఐఏఎస్ ఆఫీసర్గానో, లేకపోతే ఇంకా ఏమైనా ఎమ్మెల్యేగానో, ఎంపీగానో, లేకపోతే ఇంకేమైనటువంటి మంత్రిగానో, ఉప ముఖ్యమంత్రిగానో, లేక ముఖ్యమంత్రిగానో, ప్రధానమంత్రిగానో కొన్ని స్టేటస్లు చూసుకొని ఏమవుతుందంటే, నీవు నీ యొక్క తేజస్సు చూసుకున్నావు, నీ అందాన్ని చూసుకున్నావు, సౌందర్యం చూసుకున్నావు, గర్వం వచ్చేసింది. దేవుని బిడ్డలారా, ఎలా గర్వం ప్రవేశిస్తుందంటే, నీకున్నటువంటి సౌందర్యం, నీకున్నటువంటి సౌలభ్యం, నీకున్నటువంటి అధికారం, నీకున్నటువంటి ధనము, నీకున్నటువంటి వెండి, నీకున్నటువంటి బంగారం, నీకున్నటువంటి ఆధిక్యతలు చూసుకొని ద డెవిల్ అనగా ప్రైడ్ ఎంటర్స్ ఇంటు యువర్ హార్ట్. గర్వము ప్రవేశిస్తుంది. నీవు నీ సౌందర్యము చూసుకొని ఏమొచ్చింది? గర్వించిన వాడవై, తేజస్సు చూసుకొని జ్ఞానము చెరుపుకుంటివి. దేవుని బిడ్డలారా, నిన్ను నీవు చూసుకొని, నీ జ్ఞానాన్ని చూసుకొని, నీ తేజస్సు చూసుకొని, నీ ప్రకాశం చూసుకొని గర్వము నీలోకి వచ్చిందంటే, ఇట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ యువర్ డౌన్ఫాల్. అదే నీ యొక్క పతనానికి దారి చేస్తుంది. నెవర్ ఎవర్ ఎంటర్ ద డెవిల్ ఆర్ ప్రైడ్ ఇన్ టు యువర్ హార్ట్. ఎట్టి పరిస్థితుల్లో గర్వం అనేది నీ హృదయంలో దేన్ని చూసుకునైనా గర్వింపవద్దు. బైబిల్ అంటాడు, గర్వింపక భయపడమంటాడు.
గర్వం ఏం చేస్తుంది? బైబిల్ చెబుతుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది బైబిల్ చెప్తా ఉంది సామెతల గ్రంథంలో. దేన్ని చూసుకుంటావు నీవు? దేన్ని చూసుకుంటావు? దేవుని బిడ్డ గమనించు. ఈ విధంగా నీ తేజస్సును చూసుకొని నీవు జ్ఞానం చెరుపుకున్నావు. జ్ఞానం లేదు, దైవ జ్ఞానం లేదు, వ్యర్థమైన లోక జ్ఞానం వచ్చేసేసింది. ఆ వ్యర్థమైన జ్ఞానం చెరుపుకున్నాను. జ్ఞానం చెరుపుకోవడం దేని చూసి? నీ యొక్క తేజస్సు చూసి. నీ జ్ఞానం చెరుపుకున్నావు. అప్పుడు కాబట్టి వాట్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ దట్? దానివల్ల ఫలితం ఏంటి? దేవుడు అన్నాడు, అన్యాయముగా, న్యాయంగా ఉండవలసిన వర్తకం అన్యాయం. ఇది నా అనేక మంది న్యాయం కంటే అన్యాయాన్ని ప్రేమిస్తున్నాడు. అన్యాయంతో డబ్బు సంపాదించడం, అన్యాయంగా మాట్లాడటం, న్యాయపీఠాలను ఎక్కుతారు. ఏ న్యాయస్థానంలో కూడా 100% న్యాయం జరగదు. 100% న్యాయం జరగాలంటే సర్వలోక న్యాయాధిపతి అయిన మహోన్నతుడని దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గర మాత్రమే న్యాయం జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ దేవాది దేవుడు జరిగే న్యాయం ఏంటంటే, మనలో ఏ న్యాయం లేకపోయినా ఆ దేవాది దేవుడు అన్యాయపు తీర్పు పొందినవాడై మన కొరకు ఆయన కొనిపోబడ్డాడు. అన్యాయపు తీర్పు పొందినవాడై మన పక్షంగా మన పాపము మన శాపము తన మీద వేసుకొని ఆయన న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైనటువంటి వ్యక్తిగా మన స్థానంలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధరణ తిరిగి లేచి మహోన్నతుడైన దేవుని కుడి పార్శ్వంలో ఎక్కిపోయాడు. దేవుని స్తోత్రం. అన్యాయపు తీర్పు పొందిన వాడై దేవుని న్యాయ ప్రకారంగా శిక్షింపబడ్డాడు. మన పాపాలు ఆయన భరించాడు కాబట్టి ఆయన శిక్షకు లోనయ్యాడు. యెహోవా మనందరి దోషములను ఆయన మీద మోపాడు. ఆ విధంగా శిక్షింపబడి ఆ దేవాది దేవుడు ఏమంటే మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోక రాజ్యంలో చేరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందువల్ల ఆ దేవుని మీద మాత్రమే, క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు, ఆయన మీద మాత్రమే మనసు పెట్టుకోవాలి. సరే, యోబు సంగతికి వద్దాం. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు అన్నాడు, సరే వెళ్ళు. ఆ సాతాను అంటున్నాడు, నీవు కంచె వేసావు కదా, ఆ కంచె తొలగించు అన్నాడు. దేవుడు అన్నాడు, సరే ఓకే. ఆ కంచె తొలగిస్తే అతడు నిన్ను దూషిస్తాడు, అతడు నిన్ను ద్వేషిస్తాడు, నీ ఎదుటే నిన్ను విడిచిపెడతాడని చెప్తే ఓకే. సాతాను వచ్చాడు. 7,000 గొర్రెలు, 500 జతల ఎద్దులు, 3,000 ఒంటెలు, ఆ విధంగా 500 ఆడుగాడిదలు, 7 కుమారులు, 3 కుమారులు, అందరూ పనివాళ్ళతో సహా అందరు కూడా వ్యానిష్. అందరు కూడా మరణానికి అప్పగించబడేవాళ్ళు, మరణానికి తోలుకోబడ్డారు. ఆ విధమైన చెదిరిపోయింది అనమాట. ఆస్తి అంతా పోయింది. మళ్ళీ సాతాను వచ్చాడు. దేవుడు అంటాడు, నిష్కారణంగా నీవు నన్ను ప్రేరేపించావు, అయినా ఇంకా అతడు యథార్థత వదలకుండానే ఉన్నాడు అంటాడు దేవుడు. అంటే సాతాను అంటాడు, ఎన్ని పోతే ఏముందండి, అడిగా తింటున్నాడు, తిరుగుతున్నాడు, వాడి శరీరం ఆరోగ్యం బాగానే ఉందిగా, ఈసారి నీవు కనుక నీ చెయ్యి చాపి వాడిని ముట్టావంటే దెబ్బతో నీ ఎదుట దూషిస్తాడు, వాడు చస్తాడు కూడా, ఆత్మహత్య చేసి చస్తాడు. సరే ఓకే. దేవుడు అన్నాడు, సాతానా వెళ్ళు, అతని ప్రాణము మాత్రం నీవు ముట్టవద్దు, అతని నీ వశాన్ని ఉంది, ఏం చేసుకుంటావు చేసుకోమన్నాడు. అప్పుడు సాతాను ఏం చేశాడు, యోబును అరికాలు అందుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో మొత్తాడంట. కురుపులు బాధ చెల్లపెంకు తీసుకొని గోక్కుంటూ ఉన్నాడు. ఎడో పెంట పొగలు కూర్చున్నాడు ఏమో, మరి బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ కూడా దేవా స్తోత్రం అంటున్నాడు.
బాధ కొడతా కూడా యెహోవా దయాళుడు అంటున్నాడు, బాధ కొడతా కూడా దేవునికి స్తోత్రం అంటున్నాడు. నీ మనిషి కాలే ఇదేంటి, ఇంత బాధలో కూడా దేవుని స్తుతిస్తున్నాడేంటి, ఇంత బాధలో కూడా యథార్థంగా జీవిస్తున్నాడేంటి అని చెప్పి సాతాను ఒళ్ళు సలసలసల కాగిపోయి మండిపోతున్నాడు కాడు. ఇట్టు కాదులే, యోబు భార్యలోకి వెళ్ళాలని చెప్పి భార్య ద్వారా మాట్లాడుతున్నాడుగా. అప్పటిదాకా భార్య ఎన్ని పోయినా కానీ కాముగా ఉంది. యోబు గారు ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడో ఆమె భార్య కూడా అటువంటిదే. కానీ ఇప్పుడు ఏంది, రివర్స్ వచ్చింది. ఎందుకని? సాతాను ప్రవేశించాడు ఆమెలో. ఎప్పుడు కూడాను పురుషుడు బలవంతుడిగా ఉంటాడు, స్త్రీ బలహీనరాలుగా ఉంటుంది. ఆదామావుల దగ్గర కూడా నుంచి ఇప్పుడు జరిగేది అదే. సాతాను ఆమెలో శోధన కలుగు చేశాడు. ఆమెకు భర్త దగ్గరికి వచ్చింది. ఎంతకాలము నీవు యథార్థత వదలకుండా ఉంటావయ్యా? ఏమిటిది? ఎంత ఆస్తి పోయా, బిడ్డలు పోయా, నీకేమో రోగం వచ్చా, ఇంకా దేవా స్తోత్రం అంటావేంటి, ఇంకా యథార్థత వదలకుండా ఉంటావేంటి? సలహా చెబుతుంది. దేవుని దూషించి మరణము కొమ్ము. మరణం కావటం అంటే ఎట్లా? మరణమా రాంటి వచ్చుదా? ఏ ఏడమో, ఏ ఎలక మందో, ఏ రైలు కింద పట్టడం, కాలంలో పట్టడం, సంథింగ్ వీడు చెయ్యాలా. వీడు ఇష్టపూర్తిగా మరణానికి అప్పగించుకోవాలా. అప్పుడే బలవన్ మరణం అంటారు, దీన్ని ఆత్మహత్య అంటారు. ఆత్మహత్య మహాపాతకం. ఆత్మహత్య మనం చంపడానికి దేవునికి అధికారం ఉంది, బతికించడానికి దేవునికి అధికారం ఉంది. గాయం చేయవాడు నేనే, గాయం కట్టువాడు నేనే, మృతుల నుంచి వాడు నేనే, బతికించేవాడు నేను ఆయన అంటున్నాడు. ఆయన మాటలు పక్కన పెట్టేసేసి నీ సొంతగా నువ్వు చావాలనుకున్నావు అనుకో, ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ది విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి విరుద్ధమైంది. అందువల్ల యూ విల్ బి టోటల్లీ రిమూవ్డ్ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ లైఫ్ అండ్ థ్రోన్ ఇంటు ది లేక్ ఆఫ్ ఫైర్. దేవుని జీవగ్రంథంలో నీ పేరు రాయబడిన వ్యక్తి అయినా సరే ఆత్మహత్య చేసుకున్నందుకో అగ్నిగుండానికి వెళ్ళిపోవాల్సిందే. మరణం ఆయన చిత్తానుసారంగా మరణం రావాలి. బలవన్ మరణం కూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు. ఈ దినాల్లో దయ్యం, దురాత్మ పట్టి మనుషులు ఏం చేస్తుందంటే ఆత్మహత్యలు చేసుకో. వాడికి ఎవరికో జీతం ఇవ్వట్లేదంట ప్రభుత్వం వారు, ఇస్తారు తాగరాదు. కొంతమంది బాటిల్స్లో పెట్రోల్ పోసుకొని బెదిరిస్తున్నారు, మేము పెట్రోల్ పోసి సస్తాము, మాకు జీతాలు పెంచు. జీతాలు పెంచుతాడు కదా, తాగరాదు. పెట్రోల్ పోసి సత్తే ఎప్పుడు సత్తా, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు డైరెక్ట్గా. ఈ బాధ కాదు, ఆ బాధ ఘోరమైన బాధ. సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు రాశాడు. ఒకడంట ఇట్లాగే ఆత్మహత్య చేసుకున్నాడంట. ఆత్మహత్య చేసుకున్న తర్వాత అంధకార శక్తులు, దురాత్మలు వాడు ఈడ్చుకెళ్ళి అగ్నిగుండంలో పడేసినాయంట. వాడు అనుకున్నాడంట, ఇక్కడ ఏదో నెమ్మది దొరుకుతున్నాను, అమ్మో అయ్యో ఆత్మహత్య చేసుకుంటా ఉంటే ఎంత బాగుంటుందో, అక్కడే నెట్టగొట్టుకుంటే ఇదేంది, ఈ బాధ ఏంది, ఈ శాపం ఏంది అని నెత్తి నోరు కొట్టుకుంటే ఏడుపు, పళ్ళు కొరుక్కోవటం, రోగం, భయంకరంగా రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. జాగ్రత్త, ఆత్మహత్య చేసుకోకూడదు. ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి కష్టమైన సహనంతో భరించి దేవుని మీద ఆనుకున్న వాడే ధన్యుడవుతాడు. కనుక దేవుని బిడ్డలమైన మనం సహనంతో దేవుని మీద ఆనుకునే వారిగా ఉండాలి. సరే, ఇప్పుడు ఏమైంది? యోబు భార్య వచ్చి యోబుని అడుగుతుంది, నీవెంకరు యథార్థత వదలబట్టయ్యా, దేవుని దూషించి మరణము కమ్ము. 2 సలహాలు ఇచ్చింది భాగ్యశాలి. ఏమిటయ్యా? దేవుణ్ణేమో దూషించాలంట. దేవుణ్ణి దూషించిన వాడు ఏమవుతాడు? ఎవడైనా దేవుణ్ణి కానీ రాజును కానీ దూషిస్తే రాళ్ళు పెట్టి వాడిని చంపమని ధర్మశాస్త్రంలో ఉన్నది. అంటే దేవుని దూషించిన వాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడు ఎక్కడికి వెళ్తాడు? నరకాగ్నిగుండంలోకి వెళ్తాడు. అంటే యోబు గారి యొక్క మొదటి సలహా ఏంది? నువ్వు నరకానికి పో, దేవుని దూషించు, నరకానికి పో. రెండవది ఏంది? మరణం కమ్ము. మరణం అంటే ఎట్ట మరణం అవుతారు? అంటే ఏదో ఒకటి ఎంటర్ వేసుకునో, పెరామర వేసుకునో, ఎలికల మందు తినో, లేకపోతే ఏదో ఉరి వేసుకుని మొరేసుకుని చావమాటది.
అట్లా చేస్తే ఏమవుతాడు? అట్లయినా అగ్నిగుండం. అంటే అగ్నిగుండంలోనికి రెట్టింపు బాధతో, రెట్టింపు శిక్షకు పాత్రుడైతే అగ్నిగుండంలో చావనేటటువంటి సైతాన్ యొక్క ప్లాన్ అన్నమాట. యోబు గారు ఏం చేశాడు? నువ్వు యోబు భార్య అయి ఉండి మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు. మూర్ఖురాలు మాట్లాడేదే మూర్ఖపు మాటలేంటి? నిన్ను చంపడమే మూర్ఖపు మాటలు. మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు. దేవుని వలన మేలు మాత్రమే అనుభవించదుమా, కీడును అనుభవింపు తగదా? ఈ విషయంలో యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, కనుక మన బ్రతుకు దినాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనము మూర్ఖపు మాటలు మన నోట రాకూడదు. ఎవడైనా మూర్ఖపు మాటలు మాట్లాడేటటువంటి వాడుంటే బైబిల్ అంటాడు, మూర్ఖుని యొద్ద నుండి వెళ్ళిపో. గో అవే ఫ్రమ్ ఎ ఫూల్. మూర్ఖుని యొద్ద నుంచి వెళ్ళిపో. జ్ఞానవచనములు వాని యొద్ద లేవు కదా. మూర్ఖుడు జ్ఞానాన్ని చంపుకుంటాడు. దేన్ని చూసుకొని? సాతాను తాను తేజస్సు చూసుకొని జ్ఞానం చంపుకున్నాడంట. నీకు ఒక అధికారమో, నీకు ఒక ఉద్యోగమో, లేకపోతే నీకు ఒక ఏదో ఒకటి నిన్ను ఘనత తెచ్చేటటువంటిది ఏదైనా ఉందనుకో, దాన్ని చూసుకొని నీకున్న జ్ఞానాన్ని చెరుపుకోకూడదు. మనం ఒక పరిపాలన చూసాం. ఆ పరిపాలనలో ఉండేటువంటి ఆయన అనేవాడు, ఏయ్ తోలు తీస్తా, ఏయ్ తోకలు కత్తిరిస్తా, ఏయ్ ఏమయ్యా, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానాన్ని చెరుపుకుంటే పరలోకములను దేవుడు తీసుకెళ్ళి తొంగలో దొక్కుతాడు. జాగ్రత్త. అందుకని సాతాను ఏమయ్యాడు? నిన్ను నేను నాశనము చేసితని అని ఆ ఉన్నత స్థానం నుంచి కింద పడేశాడు. బైబిల్ చెబుతుంది, గర్వింపక భయపడము. నీ గర్వం నీకు నాశనానికి దారి తీస్తుంది. నీ పతనానికి నీవే కారణం. దేన్ని చూసుకున్నాడు అతను? ప్రశస్తమైనటువంటి కాలుచున్న రాళ్ల మధ్య సంచరించేటటువంటి అద్భుతమైనటువంటి ఆధిక్యత కలిగినటువంటి వ్యక్తి తన సౌందర్యము చూసి, తనకున్న తేజస్సు చూసి, సౌందర్యము చూసి ఏమయ్యాడు? బుద్ధిహీనుడైపోయాడు, గర్వించాడు. తేజస్సు చూసుకునేవాడు జ్ఞానాన్ని చేరుకున్నాడు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, అటువంటి వ్యక్తులు మూర్ఖంగా మాట్లాడేటటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. కనుక బైబిల్ చెబుతుంది, యోబనడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడవద్దు. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథం 12:23 మాట ఉందండి. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. వివేకులని ఇద్దరి గురించి మాట్లాడతాడు ఇక్కడ. వివేకులు ఏం చేస్తారంట? తమ విద్యను దాచిపెడతారు. వివేకులు విద్యను దాచిపెడితే అవివేకులు ఏం చేస్తారంటే మూఢతను వెల్లడిపరుస్తారు. దేవుని బిడ్డలమైన మనం మూఢత్వం కలిగిన వారిగా ఉండదు, మూర్ఖులుగా ఉండకూడదు. మూఢత్వం కలిగినటువంటి వారికి ఏమన్నాడంటే దేవుని బిడ్డలారా, సామెతలు 14:18 జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము. నీ దగ్గర ఎప్పుడైతే జ్ఞానం లేదో నీవు మూఢుడు అయిపోతావు. మూఢత్వం నీలోకి వస్తుంది. జ్ఞానం ఉండాలి నీకు. జ్ఞానం ఎక్కడ ఉంది? జ్ఞానం దేవుని యొద్ద ఉన్నది. జ్ఞానం అంటే నిర్వచనం యోబు చెబుతున్నాడు. యోబుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టాడు. చెడుతనము విడుచుటయే వివేకం, చెడుతనం విడుచుటయే జ్ఞానం. దేవుని యందు భయభక్తులు అంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఈ మూఢత్వం అనేటువంటి మూఢులు అనేటువంటి వాడు, మూర్ఖులు అనేటువంటి వారు చెడుతనం విడిచిపెట్టరు.
వాడంట కుందేలుకి 4 కాళ్ళు అని చెప్పాడంట. 4 కాళ్ళ ఎదడితే కుందేలు ఎడితే అని అది కుందేలు ఒక కాలు పట్టుకున్నాడు. ఒక కాలు చేతిలో పట్టుకొని ఇంకెన్ని కాళ్ళు ఉంటాయి? 3 కాళ్ళు ఉంటాయి. 1 2 3. అరే చూడ కుందేలుకి 3 కాళ్ళు రా అన్నాడంట. మరి కాలు 4 రా అంటున్నాడు అవతలోడు. 3 రా అన్నాడు. 4వ కాలు ఎక్కడ ఉంది? ఇటు చేతిలో ఉంది. ఈ 3కి ఆ జ్ఞానం కూడా ఉండదు. వీడికి మూఢత్వం ప్రదర్శించడమే కానీ అరే 4వ కాలు నా చేతిలో ఉంది కదా, 4 కాళ్ళు కదా. ఈ జ్ఞాన లోపం వల్ల ఎందువల్ల వస్తుందంటే వాడు మూర్ఖత్వంతో వాదిస్తాడు. కొంతమంది అయ్యా దేవుని మందిరానికి రా అంటే ఎప్పుడు ఇనే వాక్యమేగా. మూఢత్వం అది మూర్ఖత్వం. నీవు దేవునితో నీకు రాకపోతే దేవుడు నిన్ను గౌరవించడు, దెయ్యం నిన్ను గౌరవించుద్ది. ఎక్కడ గౌరవించుద్ది? అగ్నిగంధకంతో మండు గుండంలో నీకు అభిషేకం చేస్తుంది. నెత్తి మీద నిప్పులు పోసి నిన్ను అభిషేకం చేసి నెత్తేనోరు కొట్టుకునేటట్టు, వాపోయేటట్టు, ఏడ్చేటట్టు చేసేది అంధకార శక్తి. దాన్ని నమ్ముతున్నావు నీవు. ఎవరిని నమ్మాలా? దేవుని మాటను నమ్మాలి. దేవుని మాటను నమ్మి వాక్యానుసారంగా జీవించేవాడే జ్ఞానవంతుడారు, జ్ఞానం కలిగిన వాడు. వాక్యాన్ని పక్కన పెట్టేసేసి నువ్వు ఏదో ఏం చేసినా కానీ ఇట్ ఈస్ ఇన్వాలిడ్. నేను స్కూల్లో టీచర్గా పనిచేశాను. వాడు 8th క్లాస్ పిల్లాడు. వాడు అన్ని తప్పులు రాశాడు. ఆ ఇంగ్లీష్ టీచర్ గారు ఏం చేశారంటే మొత్తం ఇంటూ పెట్టి 0 పెట్టి 0. వాళ్ళ అమ్మోళ్ళు అడిగారు, రే ఏందిరా నీకు 0 వచ్చినాయి, ఏందిరా ఏం చదువు నువ్వు చదువు అని అడిగితే అంటాడు, అమ్మో ఆ టీచర్ గారికి అసలు దిద్దటమే చేత కదే, టీచర్ గారికి దిద్దటం చేత కదా ఈ మూర్ఖుడు. వాళ్ళ అమ్మడు చెప్తాడు, చెంపలు పగలు కొట్టిందంట వాళ్ళ అమ్మ. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సామెతలు 14:29 ఒక మాట ఉంది, దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానంగా పొందుతాడు. ముంగోపి అంటే ముక్కు మీదే ఉండదు కోపం అయ్యగారికి లేదా అమ్మగారికి, ముక్కు మీదే. అంతకుముందు ఏం మాట రాశాడు అక్కడ? దీర్ఘశాంతం గలవాడు మహావివేకి. మహావివేకి దేవుడే. ఆయనకున్న దీర్ఘశాంతం మనలో ఎవరికి లేదు. కానీ ఆయన మాట ప్రకారంగా నా యందు నేర్చుకోండి, నేను సాత్వికుడను దీన మనసు గలవాడని యేసు ప్రభు చెప్పాడు. ఆయన మాట ప్రకారంగా సాత్వికము దీనత్వము మనం ఆయన నుండి నేర్చుకున్నట్లయితే దీర్ఘశాంతం మనకు అబ్బుతుంది. ఈ దీర్ఘశాంతం కలిగిన వారమైతే మహావివేకులు దేవుని దృష్టిలో. దేవుని స్తోత్రం. దీర్ఘశాంతం ఉండాలి. పద్యానికి కోపట్టడం, పద్యానికి చిరాకు పట్టడం, పద్యానికి కొట్టుకోవటం, తిట్టుకోవటం కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం, కొన్ని సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కొన్ని సంఘాల్లో సంఘ కాపర్లంట ఒకరినొకరు కొట్టుకుంటారు. ఏమయ్యా సంఘ కాపరి, జ్ఞానం లేని మనుషుడా, దైవ జ్ఞానాన్ని ఏం చేశావు? నీ గ్రంథం ఏం చెప్తుంది? కుడి చెంప మీద కొడితే ఎడల చెంప చూపించమంటుంది. నువ్వు 2 చెంపలు వాయించడానికి సిద్ధపడ్డావు, ఎక్కడికెళ్తావు నువ్వు? నేను చెప్పిన మాట ప్రకారంగా మీరు చేయక ప్రభా అని నన్ను పిలుచుట వ్యర్థం. ప్రభా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశపడగానే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే ప్రవేశిస్తాడని లేఖనం చెప్తా ఉన్నాను. దేవుని చిత్త ప్రకారం చేస్తున్నావా? నీ సొంత చిత్త ప్రకారంగా చేస్తున్నావా? నీ సొంత చిత్త ప్రకారంగా చేయడానికి కారణం ఏందో తెలిసినా, నీవు జ్ఞానాన్ని చెరుపుకున్నావు. ఎందుకు జ్ఞానాన్ని చెరుపుకున్నావు? నీ తేజస్సు చూసుకున్నావు. నువ్వు అనుకున్నావు నేను మంచి మనగాడిని, నేను ఇంద్రుడిని చంద్రుడిని, నానవాడిని అవంటే ఒకడు ఎవడు లేడు, అది నేనే, ఇది నేనే, అది చేసింది నేనే, ఇది చేసింది నేనే. జాగ్రత్త, నువ్వు కాదయ్యా,
సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆయనకు భయపడు, ఆయనకు లోబడు, దీవింపబడతావు. ఆయన బలిష్టమైన చేతి కింద దీనమస్కులై ఉండండి అని బైబిల్ చెబుతుంది. నువ్వు పాస్టర్గా ఉండి ఇంకో పాస్టర్ మీద పోట్లాడతావా? ఏమయ్యా, అదేనా దేవుడు నేను నేర్పింది? ఒకవేళ అతను నీలో నీ మీద దోషారోపణ చేసావు, నువ్వు మంచివాడివి అయితే ఏం చేయాలి? యేసు ప్రభువు మనకి మార్గదర్శకం. యేసు వైపు చూడు. ఫర్ ఎవరీ ప్రాబ్లం యూ కన్ఫ్రాంట్, నువ్వు ఎదుర్కొనే ప్రతి విధమైన సమస్యకి యూ హ్యావ్ టు లుక్ అంటు ద లార్డ్ జీసస్. యేసు వైపు చూస్తే నీకు నెమ్మది కలుగుతుంది. యేసు వైపు చూస్తే నెమ్మది కలుగుతుంది. నీ వైపు నువ్వు చూసుకున్నా, అవతల వారి వైపు చూసినా నెమ్మది కలగదు. నీకు నెమ్మది కలగాలంటే యేసు వైపు మాత్రమే చూస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు వైపే చూస్తూ ఉండాలి, యేసు వైపే చూస్తూ ఉండాలి, యేసు వైపే చూస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే నేను నెమ్మది కలుగుతుంది. దేవునికి స్తోత్రం. జనబిళ్ళరా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మూర్ఖత్వాన్ని ప్రదర్శించకూడదు, మూఢత్వాన్ని ప్రదర్శించకూడదు. నీవు దేవుని వైపు ఎప్పుడైతే చూడకుండా నీ యొక్క దృష్టి పక్కకి వెళ్ళిందో పేతురులాగా మునిగిపోతావు. పేతురు అన్నాడు, ప్రభా నీళ్ళ మీద వచ్చేది నీవేనా అంటే, అది నేను కూడా నడుస్తా అన్నాడు. కమాన్ రా పేతురు అన్నాడు. పేతురు నావ దిగాడు. నీళ్ళులాగా లేవు, యేసు వైపు చూస్తూ ఉన్నాడు. నీళ్ళులాగా లేవు, రోడ్లాగా ఉంది. యేసు వైపు చూస్తున్నాడు, అడుగులు వేస్తున్నాడు. యేసు వైపు చూస్తున్నాడు, అడుగులు వేస్తున్నాడు. యేసు వైపు చూస్తున్నాడు, అడుగులు వేస్తున్నాడు. దగ్గరగా యేసయ్య దగ్గరికి వస్తున్నాడు. వెంటనే గాలి తోలుతుంది. గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. దేవునికి స్తోత్రం. యేసు వైపు నుండి నీవు దృష్టి మరల్చావంటే గాలి ఉంది, నిన్ను ముంచుది, జాగ్రత్త. గాలి ఏంటండి? గాలి ఏంటండి? ఈ పిల్ల గాలి పెట్టిందండి అంట. దెయ్యమో. నువ్వు దుష్టుని వైపు చూస్తున్నావు, నీ స్వబుద్ధిని ఆధారంగా చేసుకున్నావు, మునిగిపోతావు. జాగ్రత్త దేవుని బిడ్డ. యేసు మీద నుండి నీ దృష్టి మారాల్చకూడదు. నన్ను భయంకరంగా తిట్టారండి, చూసుకొని నేనేం చేస్తాను? ఏంది నువ్వు చేసేది? బా యేసయ్య పాదాల మీద పడి ఏడు. నిన్ను కొట్టిన వారిని, తిట్టిన వారిని, దూషించిన వారిని క్షమించి వారి రక్షణ కోసం ప్రార్థన చేయి. నీకు మార్కులు పడతాయి యేసయ్య దగ్గర. నువ్వు వాడిని ఏదో చేస్తాను, వీడిని ఏదో చేస్తాను. నువ్వు చేసేదేంది? ఏందా నువ్వు చేసేది? డోంట్ బి ప్రౌడ్. గర్వింపక భయపడు. కొంతమంది రాజకీయ నాయకులు తోలు తీస్తా, తోకలు కత్తిరిస్తా. జాగ్రత్త, నీ మాటలు దేవుడు వింటా ఉన్నాడు. ఆయన నీ తోలు తీస్తాడు, నీ తోక కత్తిరిస్తాడు, ఊడ్చి పెంట పొగలకేసేస్తాడు. జాగ్రత్త. దేవుడు పరలోకమందు ఉన్నాడు, మనము భూలోకంలో ఉన్నాం. మన మాటలు కొద్దిగా ఉండవలెను. మన మాటలు దేవుని ఘనపరిచే మాటలుగా ఉండాలి. నిన్ను నీవు హెచ్చించుకునే మాటలు నాశనానికి దారితీస్తాయి. హంబుల్ యువర్ సెల్ఫ్. ఒక నాయకుడు అంటూ ఉండేవాడు, మనము పెరిగే కొలది ఒదిగి ఉండాలి. అది దేవుని మాట, యేసు ప్రభు మాట. దేవుడు నిన్ను దీవించగోరుచున్నాడు. వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇది డివైన్ ప్రిన్సిపల్, ఇది దేవుని యొక్క న్యాయసూత్రం. ఫాలో ఇట్, యూ విల్ బి బ్లెస్డ్. ఈనాడు ఎక్కడ చూసినా కానీ అహంభావం, అహంకారం. అణగిపోవును నరులాయ అహంకారము, ఆ దినమున యెహోవ ఘనత నొందును. ఈ
భూమి గజ గజ వణికి పోవును, ఈ నేల శాపముగా మారును. మన ప్రభువైన యేసయ్య ఉండగా. ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాశాడు. ప్రభువుని యేసు ఉండగా ఈ బొమ్మలన్నీ దండగా. బొమ్మల పూజ చేస్తున్నాడు ఈరోజు మనుషుడు. ఏది శాపగ్రస్తమో దానికి మొక్కుతున్నాడు, ఏది హానికరమో దానికి మొక్కుతున్నాడు. ఏమయ్యా, సర్పం నీకు ఫ్రెండా? పాము నీకు స్నేహితుడా? లేఖనం ఏం చెబుతుంది? స్త్రీ సంతానములకు సర్ప సంతానములకు దేవుడు వైరం కలుగు చేస్తుంటే నువ్వు పాము దండం పెడతావా? పాము నిన్ను రక్షిస్తుందా? పాములో ఏముంటుందో తెలియదా నీకు? పాము కూరలో విషం ఉంటుందో తెలీదా? నువ్వు పాలు పోసి పెంచితే నీ పాలు తాగదు, పాము నిన్ను కాటేస్తుంది. నరహంతకుడిని నమ్ముతున్నాడు, క్రూరుడిని నమ్ముతున్నాడు, విషం కక్కేవాడిని నమ్ముతున్నాడు మనుషుడు, చంపేవాడిని నమ్ముతున్నాడు, రక్షించేవాడిని నమ్మట్లా. నీకోసం ప్రాణం పెట్టిన యేసు నమ్మవయ్యా బాబు. నేను నాశనానికి తీసుకెళ్ళి అగ్నిగుండంలో తోసే దెయ్యాన్ని ఎందుకు నమ్ముతావు నువ్వు? విగ్రహారాధికులందరూ అగ్ని గంధకములతో మండు గుణంలో పాలు పొందుతురు. ఇది రెండవ మరణం అని బైబిల్ ప్రకటన గ్రంథం 21:8 చెబుతున్నాడు. పోతావు అగ్నిగుండానికి? తమాషాగా ఉందా? హంబుల్ యువర్ సెల్ఫ్, నో యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తెలుసుకో, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు. దేవుడు నిన్ను దీవించి కోరుతున్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 15వ కీర్తన 21వ వచనం ఉంటుంది. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము. బుద్ధి లేని వాడికి ఏం సంతోషం? వాడి మూఢత్వమే వాడికి సంతోషం. వాడి మూఢత్వాన్ని చూసుకొని వాడు సంతోషపడుతూ ఉంటాడు. వాడు చేసిన మూర్ఖ క్రియలను బట్టి అయ్యో నేను తప్పు చేశానే అని పశ్చాత్తాపడి ప్రభుని వేడుకునే విధానం ఉన్నది వాళ్ళలో. వాడి మూఢత్వమే వాడికి సంతోషం. కుక్కంట తిని 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 వాంతి చేసుకుంటుందంట, మళ్ళీ దాన్నే వాంతికి తిరుగుద్ది. ఆ వాంతిని వేసిందనే మళ్ళీ తింటది. అందుకని దేవుడు అంట కుక్కలకు పరలోక రాజ్యం లేదంటాడు. దేవుడు కుక్కల గురించి చింతిస్తున్నాడా? కుక్క లాంటి ప్రవృత్తి మనస్తత్వం కలిగిన మనుషులా నిన్ను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హౌ మెనీ టైమ్స్ యూ టర్న్ టు యువర్ వామిట్? ఎన్నిసార్లు నీ వాంతికి తిరుగుతున్నావు? ఆలోచించు. నువ్వు ఏ నమ్ముకున్నావు, పాపం విసర్జించావు, ప్రభు సన్నిధిలో జీవిస్తున్నావు. ఏదైతే విసర్జించావో, ఏదైతే కక్కేసావో, వై డూ యూ టర్న్ టు దట్ వామిట్? ఎందుకు ఆ యొక్క వాంతికి తిరుగుతున్నావు? జ్ఞానం లేదు నీకు? కమ్ టు ద లార్డ్ జీసస్. యేసుల దగ్గర ఒప్పుకో, నీ పాపం ఒప్పుకో. నువ్వు చేసే తప్పు అయ్యా, నేను కుక్కనయ్యా, కుక్క లాంటి వాడినయ్యా, చీ ఈ బతుకు నాకు వద్దయ్యా, నన్ను బతుకయ్యా, నన్ను మార్చయ్యని చెప్పి టర్న్ టు ద లార్డ్. ఇప్పుడైనా సరే యోవేలుకు మందులు అంటాడు, ఇప్పుడైనా సరే మీరు కన్నీరు విడుచు మనఃపూర్వకంగా తిరిగి నా ఎదుగు రండి, నేను మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను, నిన్ను దీవిస్తాను అంటాడు దేవుడు. ఎంతకాలం మూఢత్వం కలిగి ఉంటావు దేవుని బిడ్డ? కమ్ టు ద లార్డ్ జీసస్. డోంట్ అండర్ ఎస్టిమేట్. దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యాన్ని తక్కువగా నీవు భావించుకోవద్దు. డోంట్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్, డోంట్ ఎగ్జాల్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి ప్రారంభించొద్దు. యూ విల్ బి ఎంబేస్డ్. తగ్గింపబడతావు, జాగ్రత్త. ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ టు బి హైలీ ఎగ్జాల్టెడ్ పర్సన్. అత్యధికంగా హెచ్చింపబడదగిన వాడు ఒకే ఒక మహానుభావుడు ఉన్నాడు, యేసు మహాప్రభు. యేసు ప్రాధాన్య స్తోత్రం కలుగును గాక. హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ టు బి గ్లోరిఫైడ్. హీ ఈజ్ ది ఓన్లీ పర్సన్ టు బి మ్యాగ్నిఫైడ్. ఆయన అక్కడే స్తోత్రార్హుడు, ఆయన ఒక్కడే ఘనత వహించిన వాడు. ఆయన దగ్గరికి రావయ్యా. ఎందుకు? ఎవరు రక్షిస్తారు నిన్ను? నెబుకద్నెజరు అనుకున్నాడు, నేను దూర అనే మైదానంలో పెట్టిన 60 మూరలు ఎత్తుకెళ్ళినటువంటి బొమ్మే నన్ను
ప్రజల్లోకి తీసుకొచ్చింది అనుకున్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో బొమ్మకు మొక్కమన్నారు. నెబుకద్నెజరు కోపం వచ్చింది. అగ్నిగుండంలో వేస్తాను, నీవు నమ్మిన దేవుడు ఎక్కడున్నాడు చూస్తాను. మాకు అగ్నిగుండంలో వేసినా కానీ బొమ్మకు మొక్కే ప్రసక్తి లేదు. మా దేవుడు రక్షింప సమర్థుడు, రక్షింపపోయిన నో మ్యాటర్. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ బొమ్మకు మొక్కే ప్రసక్తి లేదు. ఈనాడు క్రైస్తవులు ఆ విధంగా ఉండాలి. డోంట్ నీల్ డౌన్ బిఫోర్ అన్ ఐడల్. నో ఐడల్ విల్ సేవ్ యూ. ఏ విగ్రహం, ఏ బొమ్మ నిన్ను రక్షించదు. నీకోసం ప్రాణం పెట్టి అమూల్య రక్తదారులు చిందించి యజ్ఞ పురుషుడుగా వధింపబడి శిలువలో మరణించి మరణాన్ని జయించి పునరుద్ధరణ తిరిగి లేచిన యేసు మాత్రమే నేను రక్షిస్తాడు. ఎవరు నేను రక్షించేది? కమాన్, నేను రక్షకుడిని. రక్షకుడా భక్షకుడా? ఏమయ్యా నువ్వు ఎందుకు వచ్చావు? అవతార పురుషుడు అన్నావు అంటే నేను పలానా చంపడానికి వచ్చావు. ఓన్లీ తెలియమన్న నువ్వు దేవుడు అన్నావు, ఆయన చంపడానికి ప్రత్యేకంగా అవతారం కావాలా? మాకు ఒక మాస్టర్ గారు ఉండేవాడు. ఆయన గారు లేరు ఇప్పుడు. ఆయన అనేవాడు, ఒరే అవతారం, ఒరే అవతారం అంటా ఉండేవాడు పిల్లల్ని. జాగ్రత్త దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. మొదటి తిమోతి 3:16 కూడా చూడండి. ఎలా వచ్చాడు ఆయన? ఆయన సమీపింపురాని తేజస్సుతో అమర్తము కలిగిన దేవుడు అయ్యుండి ఆయన సజీవుడిగా భూలోకంలో సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. శరీరాన్ని ధరించుకుని ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. ఆ వాక్యము ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైనను. ఆ వాక్యమైన దేవుడే సశరీరుడుగా భూలోకంలో ప్రత్యక్షమడం. ఆ వాక్యము శరీరాన్ని ధరించుకున్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. నెంబర్ 2, ఆత్మ విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాడు. హల్లెలూయా. ఆయన సిలువలో శతాధిపతి ఒక ఆయన దగ్గరుండి సిలువేస్తూ ఉన్నాడు. అద్భుత కార్యాలు జరిగినాయి. లోకమంతా చీకటి గమ్మింది. 12 గంటల నుంచి మరి 3 గంటల వరకు చీకటి గమ్మింది. ఆయన చనిపోయాడు. భయంకర భూకంపం కలిగింది. భయపడ్డాడు శతాధిపతి. నిజముగా ఈయన దేవుని కుమారుడు. శతాధిపతులు ఒప్పుకున్నారు. మూర్ఖులైనటువంటి మనుషులందరూ ఒప్పుకున్నారు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద మత నాయకులు యేసే నిజమైన దేవుడు, యేసే పరిశుద్ధుడు, హిందువులేమి, ముస్లింలేమి, సిక్కులేమి, జైనులేమి, అనేకమైన మతాలకి సంబంధించిన నాయకులు ఒప్పుకుంటున్నారు. ట్రూలీ హీఈస్ గాడ్. నిజంగా ఈయనే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ఒక్కడే దేవుడు. ఆయన దగ్గరికి రా. దేవుడిని దీవించగోరుతున్నాడు. మూఢత్వాన్ని కనబరచవద్దు. దేవుని బిడ్డలు గమనించండి. బుద్ధి లేని వంట మూఢత, సంతోషం అంట. సామెతలు 22:15లో నీ పిల్లల విషయమై దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును. శిక్షాదండము దానిని అనగే మూఢత్వాన్ని వానిలో తోసివేయను. నీ బిడ్డలో మూఢత్వం పుడుతుంది. ఎట్లా రా బాబు అన్నావు అనుకో, రానుపో అంటాడు. మూఢత్వం అది. అన్నం పెడతా రారా నాన్న, నేను ఫోన్ ఉంటేనే కానీ నేను అన్నం తిన్నాను. ఫోన్ లేదు ఏం లేదు రారా అన్నావు అనుకో, నువ్వే తల్లులు ఏం చేస్తారు, తండ్రులు ఏం చేస్తారు, ఫోన్లు నేర్పుతారు. వాడు పిల్లలు అన్నం తినట్లేదని ఫోన్ నేర్పుతాడు. మనం ఏ ఫోను దగ్గర చూసి అన్నం తిన్నాము? జ్ఞానం లేదు. ట్రైన్ అప్ ద చైల్డ్ ఇన్ ఏ వే హీ షుడ్ గో. పిల్లవాడు నడవలసిన త్రోవ నేర్పము. వాళ్ళు మూఢత్వం కనబడుతుంది. ఏం చేయాలి? శిక్షాదానం. టేక్ ద కేన్. బెత్తం తీసుకో. బాధుడు వాళ్ళు ఎందుకని గాయము చేయు దెబ్బలు బెత్తంతో కొడితే వాడు చావకుండా ఉంటాడు. వానిలో ఉన్న మూఢత్వం ఏమైపోద్ది? వెడలిపోతుంది వాళ్ళ నుంచి.
స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. బెత్తం వాడు బాగా పిల్లవాడిని పాడు చేయి, బెత్తం వాడేవా నీ కుమారుడు బాగుపడతాడు. నేను చిన్నప్పుడు చిన్న దొంగతనం చేసి ఒక చేలోకి వెళ్ళి చిలకడ దుంపలు ఉంటే ఇంకా చిలక దుంప సైజుకి పెరగల, ఏమీ లేదు, చిటికి నీళ్ళ సైజు కూడా లేవు ఆ దుంపలు. అది ఒక పుల్ల ఒకటి తీసుకుని గసిక ఒకటి తీసుకెళ్ళి తవ్వా, కొన్ని దోకొచ్చా. ఆ చేను వానర్ ఆమె ఏం చేసిందంటే, బెజవాడ సౌభాగ్యం గారు ఆమె పేరు, మా నాన్నగారి దగ్గరికి వచ్చి, యేసోబు అబ్బాయి మీ అబ్బాయి చూడు ఏం చేశాడు అప్ప, ఇదిగోనయ్యా ఈ చిలకడ దుంపలు తవ్వుకొచ్చాడంటే, సరే నేను వాడికి భయం చెప్తాలే అప్ప అన్నాడు. ఆమె పోయిన తర్వాత నేను చిన్నప్పుడు అప్పుడు 5వ తరగతి 4వ తరగతి చదువుతున్నా. ఒక వేప పొలం మొహం పొలం పెట్టుకుని మొహం కలుగుతా కూర్చున్నా. మా నాన్నగారు ఎప్పుడు వచ్చాడు రావడం నడుము మీద ఒక తనుదన్నాడు, అంటే దేవునికి స్తోత్రం, ఒక్కటే ఒక తనుదన్నాడు. అంటే మీరు కూడా అంటే తన్నమని కాదు. అప్పటి నుంచి నానంటే భయం, దొంగతనం అంటే భయం. బాలుడు నడువలసిన త్రోవను వాళ్ళు పనిష్ యువర్ చైల్డ్, వాడు చావని కోరవద్దు. ప్రభు దేవుని వాక్యం అదే చెప్తుంది, శిక్షించుడు మానుకొనవద్దు, బెత్తముతో వాడిని కొట్టిన ఎడవాడు చావకుండును, పాతాళమును పోకుండా వాని ఆత్మను నీవు రక్షిస్తావు. దేవునికి స్తోత్రం. నీ బెత్తం వల్ల ఏం జరుగుతుంది, వాడు ఉన్న మూఢత్వం పోతుంది, వాడు గుణపడతాడు. అంతేకాదు పాతాళమునకు పోకుండా ఒక ఆత్మ నీవు రక్షించిన వాడిపోతావు. అందువల్ల దేవునికి నీవంటే ఎంతో ప్రేమ. బెత్తం యూజ్ ద కేన్. మన స్కూల్కి పిల్లలను పంపిస్తాము, అక్కడ టీచర్ గారు ఏం చేస్తారు, పిల్లల్ని ఏదైనా తప్పు చేస్తే రే చేయబట్టు అని 1, 2 దెబ్బలు కొడతారు. ఎందుకని ఆ దెబ్బలు, ఆ శిక్ష వాళ్ళకి ఏం చేస్తుందంటే భయం కలుగు చేస్తుంది. అమ్మో హోంవర్క్ చేయకపోతే అమ్మో మా టీచర్ గారు కొడతారు అని ఒక భయం కలుగుద్ది. భయము నొందితే పాపం చేయకుండా ఉంటాడు. అందువల్ల భయాన్ని, మూఢత్వాన్ని పారదోలేది శిక్షాదండన. అందువల్ల స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్ అన్నాడు. కాబట్టి నీ బాలును శిక్షించటం మానుకొనవద్దు. అలాగే బైబిల్ మనకేం చెప్తుందంటే, 3నంట సామెతలు 27-22 ఒక మాట అంటాడు, 3ని రోటిలో వేసి రోకట దంచినను వాని మూఢత్వము వానిని వదిలిపోదు. రోట్లో వేసే రోకలతో దంచుతున్నావు అనుకో దంచుతుంటే ఏముందో చూసిన, ఆ రోట్లో వేసినటువంటి ఆ యొక్క గోధుమలంట వాటి మీద పొట్టంతా పోయి అవన్నీ కూడా మనం తినడానికి యోగ్యమైపోతాయంట. కానీ ఈ 3లో ఉన్నటువంటి మూఢత్వం ఈ పొట్టు మాత్రం వదలదంటండి. ఏం చెప్తున్నాడు అక్కడ బైబిల్లో చూడండి, తమాషాగా ఉన్నది. 3ని రోటిలో గోధుమలు వేసి రోకట దంచినను మూఢత వాడిని వదిలిపోదు. మూర్ఖుడా, నీ మూఢత వదిలిపోవాలంటే రోట్లో వేసిన దంచిన వదలదు. మరి ఎలా వదులుతుందంటే దేవుని దగ్గర ఎలా నూతన హృదయం నీకు ఇస్తాడు, నూతన స్వభావం నీకు కలుగు చేస్తాడు, రాతి గుండె తీసివేస్తాడు, మాంసం గుండె పెడతాడు. ఆయన కట్టడలు, ఆయన విధులు అనుగ్రహించినట్టుగా తన ఆత్మను నియంత్రిస్తాడు. ఆయన ఆత్మ లేకపోతే యువర్ ఏ బ్లైండ్ డ్రైవర్. ఒక గుడ్డివాడు కారు నడుపుతున్నాడంట. అరే నువ్వు ఎట్లా నడపడుతున్నావు, నేను శబ్దాన్ని బట్టి నడుపుతున్నాడంట. కళ్ళు లేనివాడు శబ్దాన్ని బట్టి నడితే ఎక్కడికి పోతాడు? జాగ్రత్త. ఏ క్షణంలోనే అతనికి ప్రమాదం పొంచి ఉన్నది. కంటితో చూసి వివేచించి నడపాలి. నీ జ్ఞానాన్ని బట్టి కారు నడిపామనుకో
అది డేంజర్, యాక్సిడెంట్ అవుతుంది. కంటితో చూసి వివేచించి కారు నడపాలి. అంటే కారు అంటే మన జీవిత యాత్ర నడుపుకోవడానికి ప్రతి క్షణంలో కూడా యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నిన్ను పరీక్షించుకోకపోతే ఎలా ఉంటుందంటే పరీక్షించుకోడు ఎట్లా ఉంటుందంటే నెలల తరబడి స్నానం లేకుండా మొహం కడకుండా ఉంటాడు. చూడు ఎట్లా ఉంటాడు. వాడి అపీరెన్స్ అసహ్యంగా ఉంటుంది. వాడు నోరు తెరిస్తే గబ్బు, వాడు మన పక్కగా పోతుంటే దుర్గంధం. అటువంటి దుర్గంధం నీ హృదయంలో ఉందేమో జాగ్రత్త. మూర్ఖత్వం నీలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే 3 రోటిలో వేసి గోధుమలో వేసి రోకడ దంచినను వాని మూఢత వానిని వదిలిపోదు. అలాగే దేవుని గ్రంథంలో మరొక మాట ఉంది. సామెతలు 10:28లో బుద్ధి లేకపోవడం చేత మూఢులు నశించిపోదురు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మూఢులు ఎందుకు నశించిపోతారంట? బుద్ధి లేకపోట. ఒక పాస్టర్ గారు ఉండేవాడు, అరే బుద్ధిలే సిగ్గులే రెండులే అనేవాడు. రెండు లేవు. బుద్ధి లేకపోతే ఏమవుతారు? మూఢులు నశించిపోతారు. తర్వాత ఏమన్నాడు? బుద్ధి లేకపోవడం మూఢులు చనిపోదురు. తర్వాత 11:29 అన్నాడు సామెతల్లోనే, మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడగును. మూఢులు ఏమవుతారన్న? జ్ఞాన హృదయం కలిగిన వారికి మూఢులు ఏమవుతారు? దాసులు అవుతారు. ఇద్దరు పిల్లలు చదువుకున్నారన్న. 6వ తరగతి నుంచి కదిలి చదువుకుంటే ఒకడేమో బాగా శ్రద్ధగా చదువుకుంటూ రాత్రింబగళ్ళు చదువుకుంటూ వాడు కలెక్టర్ అయ్యాడంట. ఒకడేమో చదువు లేకుండా సంజ లేకుండా బళ్ళకి కొట్టి తిరుగుతా, రోడ్లు వెంబడి తిరుగుతా, వాడు ఏదో చదివాడు నామకార్థంగా 10th ఫెయిల్ ఏదో 10th పాస్ అయ్యాడు. వీళ్ళిద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి. శ్రద్ధగా చదివినాడేమో కలెక్టర్ అయ్యాడు, వీడు అశ్రద్ధగా చదివినాడేమో ప్యూన్ అయ్యాడు. ఎవరి దగ్గర? వాడి క్లాస్మేట్ దగ్గరే. దేవుని బిడ్డలారా, ఇప్పుడు క్లాస్మేట్లే అని ఎరా అని అంటానికి వీలుందా? వీడికి లేదో. ఆయన కలెక్టర్ స్థానంలో ఉన్నాడు, వీడేమో జవాను స్థానంలో ఉన్నాడు. అందువల్ల బైబిల్ ఏం జరుగుతుంది? మూఢుడు జ్ఞాన హృదయులకు దాసుడవుతాడు. అందువల్ల మూఢత్వం అనేది నీలో తీసేసుకుంటే, జ్ఞాన హృదయం ఉంటే నీవు దేవుని కృపను బట్టి నీవు వర్ధిల్లుతావు. 14వ అధ్యాయం సామెతల్లో, మూఢురాలు తన ఇల్లు ఓడబెరుకూడదు. మూఢురాలకి ఏంటంటే దాని మూఢత్వమే కొంప కొల్లేరైపోద్ది, ఇల్లు నాశనం అయిపోద్ది. మొగుడు దాడి మొగుడు, పిల్లల దారి పిల్లలు అవుతారు, దీని దారి ఇది అవుతుంది, చివరికి సచ్చూరుకుంటుంది. మూఢురాలు తన ఇల్లు ఓడబెరుకూడదట. ఎవరైనా ఇల్లు ఓడబెరుకుంటారండి? ఎవరైనా ఇల్లు కట్టుకుంటారా? జ్ఞానవంతురాలు అయితే ఇల్లు కట్టుకుంటుంది. మూఢురాలు ఏం చేస్తుంది? తన చేతులతో తానే ఇల్లు ఓడబెరుకుంటుంది. కనుక దేవుని బిడ్డ, నీవు జ్ఞానవంతురాలుగా ఉంటే నీ ఇల్లు కట్టబడుతుంది. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు ఆత్మీయంగా కట్టబడతారు. నీవు ఏ సంఘంలో ఉన్నావో ఆ సంఘానికి వర్ధిల్లేటటువంటి పాత్రగానే ఉంటావు. నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే అది మూఢత్వం. మూఢురాలు ఏం చేస్తుంది? తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకూడదు. కొంతమంది సంఘంలో మంచిగా ఉంటూ తక్కువ ఏం చేస్తారంటే ఈ మూఢురాలి పాత్రతో వహిస్తారు. తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకునే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. నీవు దైవ జ్ఞానానికి విరుద్ధంగా జీవిస్తున్నావంటే యు ఆర్ ఇన్ గ్రేట్ డేంజర్. అపాయకరమైన పరిస్థితిలో ఉన్నావు. జాగ్రత్త. చెక్ యువర్ సెల్ఫ్. దిద్దుకో. గర్వింపక భయపడమంటాడు బైబిల్. అదే, లెట్ నాట్ ప్రైడ్ ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్, ఇట్ విల్ డిబేస్ యూ. నీ యొక్క గర్వం నిన్ను తగ్గిస్తుంది. అలాగే 15:5 సామెతలు అంటాడు, మూఢుడంట
తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును. తండ్రి ఏదైనా దెబ్బ కొట్టాడు అనుకో, తండ్రి ఏదైనా శిక్షించాడు అనుకో, మూడు ఏం చేస్తాడంటే తిరస్కరిస్తాడు. ఒక తండ్రి కొడుకుని ఎలా మార్కులు తక్కువ వచ్చినాయో ఒక దెబ్బ కొట్టాడు, బాగా చదవరా అని. నన్ను పడతాడా అని వెళ్ళిపోయాడు, వ్యానిష్ అయిపోయాడు, అడ్రస్ వెళ్ళాడు. తండ్రి చేసే శిక్షను తిరస్కరించిన వాడు ఏమవుతాడంటే తండ్రికి దూరం అయిపోతాడు. బైబిల్లో వాడు ఉన్నాడు, తండ్రికి దూరం అయిపోయినాడు. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడంటే తన తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను పరలోకానికి విరుద్ధంగా ఎదుట పాపం చేశాను డాడీ. తండ్రి అంటారు యోగ్యుడిని కాదయ్యా, కూలివాణ్ణలో ఒకరిగా పెట్టుకొని ఆయనని ప్రాధేయపడితే తండ్రి వాడిని ఎంతో ప్రేమించి మెడ మీద పడి కౌలించుకొని ముద్దు పెట్టుకొని బంగారు ఉంగరం పెట్టి చెప్పులకు జోడు తొడిగించి ప్రశస్త వస్త్రం ధరింపజేసి ఈ హానాడు బుద్ధి కలిగి నీవు తండ్రి దగ్గరికి వచ్చావంటే గాడ్ ఈజ్ రెడీ టు ఆనర్ యూ. దేవుడు నిన్ను గౌరవించడానికి, దేవుడు నిన్ను దీవించడానికి, దేవుడు నిన్ను కూలివాళ్ళుగా పెట్టుకున్న దేవుడు కాదు, కుమారుడుగా ఆహ్వానించే దేవుడు అయి ఉన్నాడు. దేవుని బిడ్డ, ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా రాంగ్ స్టెప్ వేసావనుకో భయపడకు. ఎవడైనా నువ్వు పాపం చేసిన ఎడల యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద, తండ్రి కుడిపార్శ్వన మన కోసం ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైన. వై డు ఫియర్? కమ్ టు ద లార్డ్. దేవుని ఎదుగు రా. దేవుడిని దీవిస్తాడు, నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను హత్తుకుంటాడు, నిన్ను ఆస్వాదిస్తాడు, నిన్ను గణపరుస్తాడు. ఆ దేవుని ఎదుగు రావాలని దేవుడు నేను కోరుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ ఒక మాట ఉంది, ఈ మాట తమాషాగా ఉన్నది. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల 17:28 సామెతలో, మూఢుడే కానీ మౌనంగా ఉండినట్లయితే వాడు జ్ఞాని అని ఎంచబడతాడు. మౌనంగా ఉన్నవాడు జ్ఞాని అని ఎంచబడుతున్నాడు. మనలో మూఢత్వం అనేది కొద్ది గొప్ప ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ దేవుని యొక్క మాట విన్నప్పుడు, మనం మౌనంగా దేవుని వాక్యాన్ని అంగీకరించినప్పుడు మనం జ్ఞాని అని ఎంచబడతాం. మనం మూఢత్వం ఏమవుద్దంటే ఆ దైవవాక్యం చేత అది కొట్టివేయబడుతుంది. జ్ఞానిమని దేవుడు నిన్ను దీవించగోరుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా 32:5 అన్నాడు, మూఢుడు ఇక గనుడని ఎంచబడడు. మూఢుడు ఇక గనుడని ఎంచబడడో. మరి ఏమని ఎంచబడతాడయా? మూఢుడు గనుడని ఎంచబడ్డాడంటే మూఢుడని ఎంచబడతాడు. దేవుని స్తోత్రం. ఒక మూఢుడు గనుడు కావాలంటే వాడి వల్ల కానే కాదు. ఎందుకని వాడి నుంచి ఎప్పుడు మూఢత్వమే ఉంటాడు. కొంతమంది ప్రభుత్వ అధినేతలు మేము ప్రభుత్వాన్ని ఏలుబడి చేసామన్నాడు, స్టిల్ మూఢత్వం ప్రదర్శిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఘనత పొందుకోలేరు. మూఢుడు ఇక గనుడని ఎంచబడడు. అలాగే 35వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనం ఒక మాట ఉంది, చదువుకుంది ప్రార్థన చేసుకుందాం. అక్కడ దారిగా నున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అపవిత్రులు పోగూడని మార్గము, మార్గమును పోవు వారికి ఏర్పడును. మూఢులైనను దానిలో నడుచు త్రోవను తప్పక యుందురు. దేవుని స్తోత్రం. ఒక అద్భుతమైనటువంటి ఆశ మూఢులకి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటంట? ఒక రాజమార్గం ఉన్నదంట, అది పరిశుద్ధ మార్గం. అపవిత్రులు పోకూడని మార్గం, మార్గాన పోవు వారికి ఏర్పరచబడిన మార్గం. మూఢులైనను దానిలో నడుచుచు త్రోవ తప్పకుండా. హల్లెలూయా. ఏమిటా రాజమార్గం? మహాప్రభు యేసునాడు చెప్పాడు, ఐ యామ్ ద వే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. దేని వెళ్ళరా, నువ్వు ఎవరైనా సరే, ఒకవేళ మూఢుడు అయినా సరే, కమ్ టు ద లార్డ్. దేవుడు నీలో ఉన్న మూర్ఖత్వాన్ని మూఢత్వాన్ని తీసివేసి
పరిశుద్ధమైన జనాంగంగా నూతన హృదయం నీకు అనుగ్రహించి, నూతన ఆ మనసు నీకు అనుగ్రహించి, పరిశుద్ధ మార్గంలో నీవు ప్రయాణించేటట్టుగా చేసి నిన్ను దీవించి ఆశించి వర్ధిల్లగోరుచున్నాడు. దేవుడు నీలో ఉన్న మూఢత్వాన్ని తీసి రాజమార్గంలో నిన్ను పరలోక రాజ్యములు నడుపునుగాక. ప్రార్థించుకుందాం. ఈ పరిశుద్ధ గ్రంథంలోని మేము అనేక మాటలు మాట్లాడుకొని ఉన్నాం. తండ్రి నాయన, మూర్ఖత్వం కానీ మూఢత్వం కానీ మాలో లేకుండా నీ పవిత్రమైన మార్గంలో నడిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ రూపాంతరపరచండి. నీ జ్ఞానము మాకు తెలివినిస్తుంది. నీ జ్ఞానము తెలివినిచ్చే జ్ఞానము, వివేకమిచ్చే జ్ఞానము, పరలోక రాజ్యాన్ని చేర్చేటువంటి జ్ఞాన మార్గము, సత్య మార్గము, జీవ మార్గము నీవై ఉన్నావు కనుక నీలో మేము నడుస్తూ ముందుకు సాగిపోయి బిడ్డగా రూపాంతరపరచండి. నాయన గారు, ఈ మాటలు వాక్యములు విని ప్రతి బిడ్డ దీవించండి. పరిశుద్ధాత్మ నింపి బలపరచండి. సర్వ సత్యంలోకి నడిపించండి. యేసు ఘననామలో మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సదాకాలం మనందరికీ తోడై దీవించి ఆస్వాదించి వర్ధల చేయగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్. దైవజనులు చెప్పిన వాక్యము ద్వారా మనందరము ఆత్మీయంగా మేలులు పొంది ఉన్నారని విశ్వసించుచున్నాము. మీరు సంప్రదించవలసిన మా అడ్రస్ రెవరెండ్ కె జడ్సన్ గారు, జెడ్పీసీ ప్రెసిడెంట్, నందివేలుగు, జాషువా నగర్, తెనాలి మండలం, గుంటూరు డిస్టిక్. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు మా యొక్క ఫోన్ నెంబర్స్ 9441112782 మరియు మా యొక్క వాట్సాప్ నెంబర్ 9908954303. అందరికీ వందనం.